అండి అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి ఇప్పటి వరకు జరిగిన కోటప్పకొండ తిరునాళ్ళ మహాశివరాత్రి ఒక లెక్క, ఈ ఏడు మరో లెక్క. ఎందుకంటే ఇవాళ నర్సరావుపేట కోటప్పకొండ ఎంత సుందరంగా ఉందంటే అండి, ముఖ్యంగా ఈ ఘనత ఈ క్రెడిట్ అంతా కూడా ఎమ్మెల్యే అరవింద్ బాబు గారిది. మరి పోయిన నెల జనవరి 15వ తారీఖున సంక్రాంతి పండుగ అయిపోతే ఆ మరుసటి రోజు నుంచి కరెక్ట్గా 4 రోజులు ప్రతిరోజు చీపురు పట్టుకొని టౌన్ మొత్తం చాలా శుభ్రంగా క్లీన్గా తయారు చేయవచ్చు. ఆ తర్వాత కోటప్పకొండ కింద నుంచి పై వరకు తను చీపురు పట్టుకొని తనతో పాటు ఇంకొక 100 మంది, ఇప్పుడు నాయకుడే చీపురు పట్టుకొని ఊడుస్తున్నాడండి. ఆటోమేటిక్గా పక్కనున్న కార్యకర్తలు అందరూ కూడా, మిగతా లీడర్స్ కూడా చీపురు పట్టుకుంటారు, శుభ్రం చేస్తారు. ఆ కాన్సెప్ట్తోనే ఈ రోజు ఇంత నీట్గా ఉంది. ఇప్పుడు నర్సరావుపేటలో చూస్తే ప్రతి డివైడర్ కూడా నీట్గా పెయింటింగ్ వేసి గత 2 రోజుల నుంచి టౌన్ మొత్తం కూడా లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి, పూల దండల్లాగా లైటింగ్ సిస్టమ్ సిరీస్ ఏర్పాటు చేసి బ్రహ్మాండమైన శోభ కనిపిస్తానే ఉంది. అలానే ఇన్నాళ్ళు అక్కడ విఐపి పాస్లు అనేవి పైకి వెళ్ళడానికి ఉండేవి, అయితే ఇవన్నీ ఫ్రీగా ఉండేది. అయితే వినూత్నంగా ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే వాటిని ఫ్రీగా కాకుండా రూ. 300, రూ. 500 అనేది ధర నిర్ణయించారు. నిర్ణయించడం కాకుండా తను మొదటగా 4 పాసులు డబ్బులు పెట్టి తనే కొన్ని మార్గదర్శకం చూపించాడు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఉండే ఆదాయం పెరుగుతుంది. భవిష్యత్తులో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందాలంటే, కొట్టపూడి చుట్టుపక్కల అభివృద్ధి చెందాలన్నా కూడా ఈ ఈ టాస్క్ అనేది చాలా మంచిది. అందరూ కూడా ఎమ్మెల్యే గారికి హ్యాట్సాప్ చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా కోటప్పకొండ చుట్టుపక్కల ప్రాంతాలు అన్నీ కూడా గత 4 నెలల నుంచి కూడా బ్రహ్మాండమైన తార్ రోడ్లు వేశారు, బీటీ రోడ్లు వేశారు. మరి ముఖ్యంగా రేపటి రోజున ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఇటు వెనుకొండ పై నుంచి వచ్చే వాళ్ళకి పెట్రోపాలెం దగ్గర నుంచి షార్ట్ కట్ రూట్ బ్రహ్మాండంగా తయారు చేశారు. అలానే బాపట్ల, చీరాల ఈ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు అటు చిలకలూరిపేట, పురుషోత్తపట్నం దాటిన తర్వాత ఎడవల్లి దగ్గర అక్కడ నుంచి కూడా రోడ్లు అంతా క్లీన్గా నీట్గా ఉన్నాయి. మరి ఈ క్రెడిట్ అంతా కూడా ఆయనని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఏపీ మొత్తం మీద 100 మున్సిపాలిటీలు ఉంటే నర్సరావుపేటకి స్వచ్ఛ భారత్ కింద 14వ ప్లేస్లో వచ్చిందంటే ఈ క్రెడిట్ అంతా కూడా అరవింద్ బాబు గారు చీపురు పట్టుకోవడం వల్లే జరిగింది. ఇదంతా మనం గుర్తించాలి. ఏదైనా రేపొద్దున దాదాపు కొన్ని లక్షల మంది, సుమారుగా 10 లక్షల మంది రాష్ట్రం మొత్తం నుంచి కూడా వచ్చి ఇక్కడ శివుని దర్శనం చేసుకోబోతున్నారు, కోటప్పకొండ ఎక్కువ పోతున్నారు. వాళ్ళందరికీ మరొకసారి శుభాకాంక్షలు. అదేవిధంగా గత 10 సంవత్సరాలు కూడా ఒకరు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. కాకపోతే ఆయన నేను ఉన్నాను అనిపించుకున్నారు. కానీ ఈ 2 నెలల్లోనే అరవింద్ బాబు గారు మాత్రం నేను విన్నాను అనిపించుకున్నారు. ఇది జనం అందరూ చెప్పుకుంటా ఉన్నారు. హ్యాట్స్ ఆఫ్ టు అరవింద్ బాబు గారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.